నమస్తే అండి. నా పేరు డాక్టర్ ఆలేటాటం వరల్ ఆర్టీవీ వార్తా విశేషాలు నవ తెలంగాణ అనుదినం జనస్వరం అనే నలువ తెలంగాణ సమగ్ర తెలుగు దిన పత్రికను మనం ఈరోజు అధ్యయనం చేద్దాం, విశ్లేషిద్దాం, అనాలిసిస్ చూద్దాం. మోడీ నీడలో వేలుతున్న ఆదాని అవినీతి. మోడీ వారి మహావృక్షంలో మరి మానులాగా ఊడలులాగా కింద వేర్లాట అవినీతితోటి ఆదాని మోదాని ఊడలు పెరుగుతున్నాయటండి. ఈ గొప్ప వ్యాసాన్ని రాసిన సమకాలీన ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని, ముఖ్యంగా భారతదేశ రాజకీయ రణరంగాన జరిగే ప్రతి అంశాన్ని టీవీల మీద, సోషల్ మీడియా మీద ఎక్కడ కనిపించినా మనకు కనిపిస్తూ ఉంటాడు. పెద్దలు తెలకపల్లి రవి గారు మా గురుతుల్లీలు, వీరి కలం నుండి జాలు వారిన వ్యాసం అండి ఇది. ఇప్పుడు వ్యాసానికి సంబంధించిన డీటెయిల్స్ చూసే ముందు మనం కొద్దిగా డాడీ మా డాడీ చూడండి, మా డాడీ మోడీ డాడీ చూడండి సంపంగి నూనె తోటి మా చంటి పిల్లలుగా తినిపిస్తారండి. భోజనాలు ఎవరన్నా చంటి పిల్లలు. డాడీ గాడి పెరిగి పైన నున్నగయింది. మరి పెద్దోళ్ళు తినిపిస్తాడంటే ఎవరికి తినిపిస్తారు? ముసలోళ్ళకి తినిపిస్తారు. అదానే ముసలోడా 70 సంవత్సరాలు ఇచ్చాడు ముసలుడే, కాకపోతే పైన పటారం కోటు, లోన లొట్టారం పన్ను. మరి డాడీ తింటేక తప్పదు కదా పెద్దలకి. చంటిపిల్లలకనే తినిపిస్తారు, పెద్దలకనే తినిపిస్తారు. ఈ సంపంగి, ఈ రాజభోజనం, అమృతం, ఈ సంపంగి నూనె డాడీది ఇక్కడ ప్లేటుకు అంటిస్తున్నది, ఇక్కడ కేకు లాగా. అబ్బో అబ్బో పేడా 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 అంటారు మహారాష్ట్రలో. నేను మహారాష్ట్రలో పేడా అంటే కలకాందని పేడ అంటారు అన్నట్టు. పేడ వినిపించినట్టు ఉన్నదండి. వెనక డాడీ వెనక డెడ్ బాడీ లాగా ఉన్నాడు. భారత పౌరుడు, సగట భారత పౌరుడు బొచ్చల బిచ్చం పట్టుకొని సంస్కృతంలో హైందవ సనాతన ధర్మం ప్రకారం మాతా భిక్షందేహి పితా భిక్షందేహి అని అక్కడ బొచ్చ పట్టుకునేమో జనాలు. ఈ దేశానికి సంపద సృష్టించే సగటు భారతీయుడు బక్క చిక్కి బొక్కలతోటి బొచ్చ పట్టుకొని, ఆ బొచ్చ కూడా ఇరిగిన బొచ్చ పట్టుకొని నరేంద్ర మోడీ దగ్గరకు వచ్చి, అయ్యా డాడీ ఉద్యోగం ఏది డాడీ, ఉపాధి ఏది డాడీ, మేడి నిండి ఏది డాడీ, మేక నిండి ఏది డాడీ, కనీసం ధరలు కూడా తగ్గిస్తున్నాను అది కూడా తగ్గలేదు డాడీ, ఆకలికి అలమటిస్తున్నావు మలమల్లాడుతున్నావు అని పట్టుకుంటే, మోడీ ఈజ్ బిజీ అట. మోడీ ఈజ్ వెరీ బిజీ. ఏ బిజీలో ఉన్నాడు? ఈరోజు ఆదానికి అంబానికి కడుపు నిండా వాళ్ళ బొజ్జలు నింపడానికి రామరాజ్య స్థాపనతోటి నడుస్తుంది. వింటుందండి? అన్నం పెట్టే రైతన్న ఆకలి కేకలతో అలమటిస్తూ ఆత్మహత్యలు. మధ్యతరగతి కుటుంబం తిండి లేక ఈ భారతదేశంలో 100కి సగం మంది కంటే ఎక్కువ, అంటే 56 కోట్ల మంది 2 పూటల భోజనం కూడా సరిగ్గా తినట్లేరటండి. ఆఫ్రికా ఖండంల కంటే 34 దేశాల కంటే భారతదేశంలో నా హిందూ దేశం అంటాను కదా, నా హిందూ బంధు దేశం అంటాను కదా, నా గంగాజల బిందు దేశం అంటాను కదా, హిందువులలో ఒక భాగమైన మాల, మాదిగ, హరిజన, గిరిజన, వెనుకబడి తరిగిన పిల్లలు 14 కోట్ల మంది తిండి లేక ఇట్లా బక్క చిక్కి బొక్క శల్యమై బ్రతుకుతుండటండి. చెప్పండి, ఇది మన చిత్రం. ఈ చిత్రానికి సంబంధించింది గొప్పగా కార్టూన్ వేసింది. ఇప్పుడు మన వ్యాసం ఏందో ఒకసారి చూద్దాం. అయితే ఈ దేశం చిత్రం ఇట్లుంది. చిత్ర విచిత్రంగా ఉంటే మీడియా అనే వాళ్ళు, పేపర్లు కానీ, టీవీలు కానీ, సోషల్ మీడియా కానీ
సొల్లు కవర్లు చెప్తున్న జరిగే వాస్తవాలంతా చెప్పకుండా మీడియా మోడీ అయి ఉంటే ఇక్కడ మహాకశ్రీ శ్రీశ్రీ ఒక మాట అంటాడు, కదిలేది కదిలించేది, పేను నిద్రని బెదిరించేది, మునుముందుకు సాగించేది కావాలోనవా కవనానికి అని మహాకవి శ్రీశ్రీ అంటా ఉన్నాడు. జర్నలిస్టులారా, కార్టనిస్టులారా, మీరు ఏ ఇష్టలైనా ఇట్లా జనాల బతుకు మార్చడానికి ఉండాలయా, వాస్తవాలు తెలియజేయడానికి ఉండాలయ్యా, నిజం నిప్పు లాంటిది చెప్పడానికి ఉండాలయ్యా. టీవీలలో ఈరోజు మొత్తం చూస్తుంటే ఈ దేశం కొంప కొల్లేరై ప్రపంచ దేశాల్లో పరువు 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 అంటూ పన్నుమైనట్టు పోతుంటే మోడీకి ఆదానికే మోదానికి డప్పు కొడుతున్న తీరేతుంది, అది కరెక్ట్ కాదు అని ఈరోజు మనం మహాకవి శ్రీశ్రీ కవితల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కరీం జీన్ పేర్స్ ప్రకటన చేశారు. ఈ సంక్షోభం సమసిపోతుందని తాము నమ్ముతున్నామని ఆయన ఆశాభావం వెలుగుచ్చారు. ఇక ఇటువైపున చూస్తే ఈ ఆరోపణలు కేంద్ర బిందువు ఉన్న సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోయిందా గోయిందా సెకి డైరెక్టర్ ఆర్సి గుప్తా మాట్లాడుతూ చిత్రగుప్తుల లెక్కల్లో కొట్టుకుపోతుంది. ఈ కుంభకోణంలో తమ సంస్థ పేరు ఎక్కడ రాలేదు కనుక తాము స్పందించవలసిన అంశమే లేదని తేల్చి చేశారు. చూడండి, ఒక్కొక్క మనిషి పుట్టక ముందే రాత రాస్తాడని మన హైందవ ధర్మంలో కానీ, క్రైస్తవంలో కానీ, ఇస్లామిజంలో కానీ ఉంటుంది. మనము హైందవంలో ఒకసారి పోదాం. బ్రహ్మదేవుడు ముందే మన రాత రాసిస్తాడట. రాసి మొత్తం డైరీ రాసి డైరీ ప్రకారం రోజువారీగా ఒక్కొక్క పేజ్ అయిపోతుందని మనం అంటూ ఉంటాం. ఇదంతా ఊహాజనితమైన విషయాలు. ఆయా దేశాలలో ఆయా ప్రభుత్వ కాలాలలో అప్పుడు ఏలే రాజులు రాజ్యాలు వాళ్ళు నిలుపుకోవడానికి మొత్తం శ్రామిక వర్గాన్ని కష్టజీవుల్ని ఆడళ్ళు పెట్టుకోవడానికి ఇలాంటి చట్టాలని, స్మృతులని, ధర్మాలని, మనుస్మృతులు లాంటివి సృష్టించిండండి. అదంతా ఉత్తుత్త కాకమ్మ కట్టుకథలు. కానీ ఈరోజు ఆదానికి సంబంధించే విషయంగానే అమెరికాలో ఎలాన్ మాస్క్ గురించి కానీ ముందే 176 సంవత్సరాల క్రితం 176 సంవత్సరాల క్రితం కామ్రేడ్ కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ వీళ్ళ గీత రాత భవిష్యత్తు ప్రపంచ చరిత్ర మొత్తం రాసి పెట్టిందండి. ఏమని రాసింది ఒకసారి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో 100 పేజీలు కూడా ఉండదండి. దాంట్లో ఒక గొప్ప విషయం చెప్పింది. రైట్, గుంపుల మీద దాడులు చేసి గుంపులకు సంబంధించిన గణాలు వాళ్ళంతా ఆక్రమించుకొని వాళ్ళని మొత్తం చంపేసి వాళ్ళ ఆహార సంపదను ఎత్తుకుపోవడం మనం చూస్తున్నాం. ఒకటి. రెండోది, రాచరిక వ్యవస్థ, భూమిని గిల్లి స్థిర నివాసాలు సింధు నాగరికత లాంటి ప్రాంతాల్లో చేసిన తర్వాత అప్పుడు మొదలైన వ్యక్తిగత ఆస్తి, ఈ భూమి నాది, సంపద నాదని అప్పుడు ధనవంతులు దుర్బల జాతిని బానిసలు గావించారు. వాడు వాళ్ళని ఆర్డర్లు పెట్టడానికి ఇట్లా దేవుళ్ళు రాతలు పూతలు మీరు ఇచ్చనే ఉండాలా, సస్తే మీకు ముక్తి ఉండదు, విముక్తి ఉండదు, పోయిన జన్మలో మీరు కాకులు గద్దలు కుక్కలు గాడిదలై పుట్టిండ్రు, ఈ రాతని గీతని చెడగొట్టే రీతిలో మీ కర్మని అనుభవించబోతే వచ్చే జన్మలో డైనోసార్లు పుడతారు, నక్కలై పుడతారు, పందులై పుడతారని ఉత్తరే చెవులో పూలు పెట్టిందండి. అయితే ఆ రాజుల రాచరిక వ్యవస్థ టైం అంతా అట్లయిపోతుంది. ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం ఎప్పుడైతే వచ్చిందో, ఆవిరి యంత్రాలు ఎప్పుడైతే వచ్చినాయో, కార్మిక వర్గం కష్టజీవితాలంతా కార్మికులుగా యజమానులుగా పెట్టుబడిదారులు ఎప్పుడైతే వచ్చిందో, పెట్టుబడిదారుని హవా మొదలైందండి. ప్రపంచం మొత్తం వాళ్ళ శకం వాళ్ళ యుగం మొదలైంది. పెట్టుబడిదారుడే మొత్తం సమాజాన్ని తిప్పే స్థితికి చేరిండు. కార్మిక వర్గాన్ని పెట్టిండు. కార్మిక వర్గానికి కష్టజీవుల్ని వాళ్ళని రంప రాచాన్ని చేస్తే రోజుల తరబడి అసలు సెలవు గిల్లు లేకుండా పనిచేస్తే వాళ్ళంతా తిరగబడి కొట్లాడి హక్కులు సృష్టించి వాళ్ళు పార్లమెంటరీ పద్ధతుల్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికలలో ప్రజాప్రతినిధులే రాజ్యాధికారం చేసే తీరు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇదంతా
అయితే దీన్నంతా తిప్పేదేవాడు? పెట్టుబడిదారుడు. దీన్నంతా తిప్పేదేవాడు? పెట్టుబడి. ప్రభుత్వాన్ని నడిపేది పెట్టుబడిదారుడు. ఎమ్మెల్యేలు ఎంపీలని సృష్టించేది పెట్టుబడిదారుడు. మినిస్టర్లు సృష్టించేది పెట్టుబడిదారుడు. రాజకీయ పార్టీలు పోషించేది పెట్టుబడిదారుడు. ప్రతిపక్షాన్ని పోషిస్తాడు, పాలకపక్షాన్ని పోషిస్తాడు. ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళకి స్పాన్సర్ చేస్తాడు. స్పాన్సర్ చేసిన తర్వాత వాడే రాజు అవుతాడు. మనకు కనిపించే ప్రధానులు, రాష్ట్రపతులంతా ఉత్తుత్తు గాజులు, ఫేక్ రాజులు. అసలు సిసలైన రాజులు వీళ్ళండి. ఆదానిలో, అమెరికాలో ఎలాన్ మాస్కులు. ఇది స్పష్టంగా మనకు అర్థం కావాల. ఇది అర్థం కాకుండా మనం ఏదో మాట్లాడితే అది ప్రపంచంలో ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటా ఉంటారంటే, ఇప్పుడు క్రింద అన్నారు మనలో ఆర్సి గుప్తా, చిత్రగుప్తా ఈ కుంభకోణంలో తమ సంస్థ పేరు ఎక్కడైనా లేదు కనుక తాము స్పందించాల్సింది లేదని చెప్తున్నా. అంటే విషయం ఏంటంటే, అయ్యలో దొరలెవరో దొరలెవరో తెలుసుకోవాలి. ఇక్కడ అమెరికాలో 35 కోట్ల మంది ప్రజానికం ఉంటారండి. అమెరికాలో 35 కోట్ల మంది ప్రజానికం ఉంటే 5% మాత్రమే ఆ దేశాన్ని నడిపించేటోళ్ళు ఉంటారు. మిగతాళ్ళంతా బక్రగాళ్ళు, సైనికులు, ఉద్యోగస్తులు, గుమస్తలు, బిచ్చగాళ్ళు, నేరస్తులు, దరిద్రులు, తుపాకి పట్టుటోళ్ళు, గంజాయిగాళ్ళు, హెరోయిన్ గాళ్ళు, కుక్కెట్ గాళ్ళు, మార్పిన్ గాళ్ళు, ఇవన్నీ వీళ్ళంతుంటారు. 5%. దాంట్లో నెంబర్ 1 మొనగాడు ఎలాన్ మాస్క్. ఇక్కడికి వస్తే ఈ భారతదేశంలో పాలక పార్టీని పెంచి పోషిస్తున్న దొంగ, నెంబర్ 1 వజ్రాల దొంగ, గజ దొంగ, జగత్ దొంగ ఆదాని. ఈ ఆదాని మోదాని ఆదానీలు ఇద్దరు కలిసి అక్కడ ట్రంప్ కరోనా శవాల కంపు అక్కడ ఆయన నిలబెట్టి ఆయనకి ఎలాన్ మాస్క్ తోటి ఈరోజు అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం, భారతదేశంలో ఈయన ప్రాధాన్యత ఇవ్వడం. ఆయన అన్న, పెద్దన్న, మన డాడీ మోడీ, చిన్నన్న, ఈ అన్నదమ్ముల అనుబంధం అక్కడ ఎలాన్ మాస్క్ని కానీ, ఎలాన్ మాస్క్ అంటే ఇప్పుడు మన వాళ్ళందరూ కోపం వస్తుంది. ఎందుకంటే అరే ఎలాన్ మాస్క్ రీయన రాకెట్ పోయి సముద్రంలో పడకుండా కరెక్ట్ దాంట్లో దిగింది కదా, ఇప్పుడు 1 గంటలనేనట, అర్ధ గంటలనేనట ఢిల్లీ నుండి, బొంబాయి నుండి అమెరికా పోవడం, ఇదంతా గొప్ప ఆయన చేస్తుండా. వాడు నట్టును పట్టిండా, బోల్ట్ను పట్టిండా. నా కార్మిక వర్గం, నా శ్రామిక వర్గం, నా భారత శాస్త్ర సాంకేతిక మేధావులు ఇక్కడ పెంచడం చేత కాకపోతే అక్కడ కుక్కకు బొక్కేసినట్టు వేస్తే వీళ్ళంతా తయారు చేస్తే అక్కడ బోర్డు పెట్టుకుంటాడు. తాజ్మహల్ కట్టిన రాజు కాదు, దాని రాళ్ళెత్తన కూలీలు ఎవడంటాడు మహాకవి శ్రీశ్రీ. పేరు ఎలాన్ మాస్క్. కష్టజీవులది, కార్మిక వర్గానిది ఘనత, మానవ సమాజ వేలాది సంవత్సరాల మానవ జిజ్ఞాసతో తయారైన పునాదుల మీద తయారైంది. వాడు గద్దొచ్చే కోడిపిల్ల ఎత్తుకపోయినట్టు ఎలాన్ మాస్క్ ఎత్తుకపోతాడు. భారతదేశంలో అదాని ఎత్తుకపోతాడు. వీళ్ళంతా దొంగలు. వాడు ఇంటర్నేషనల్ దొంగ, వీడు జగత్ దొంగ. వాడిని కాపాడేదేమో ట్రంప్, ఇక్కడ కాపాడేదేమో ఆదాన్ని మోదాన్ని కాపాడుతున్నారు. కనుక వీళ్ళకి జైలు మనం లోగడ చూసిన ఎడెన్బర్గ్ సంబంధించిన కేసులు వీడి మీద, ఆదాని మీద పెడితే మొత్తం ప్రపంచం మొత్తం థూ అని ఉంచే ఇతర దేశాలలో తిరుగుబాట్లు జరిగితే ఇక్కడ మనలోనే ఈడీలు, బీడీలు, ప్రతిపక్షాలకైతే సిగరెట్లు కాలినట్టు కాల్చిస్తారు. అసలు చీమ గుట్టినట్టు కూడా లేదు. అంటే అన్నం పెట్టే ఆయనకి మన డాడీ సంపంగి డాడీ ఎట్లా సున్నం పెడతాడు చెప్పండి, ఇట్లా దింపిస్తా ఉంటాడు. మీకు మాత్రం శ్రామిక వర్గం, భారతీయుడా, మీకు మాత్రం ఖాళీ వచ్చాయి. ఈ రాజకీయాలు అర్థం చేసుకోవాలండి. అక్కడ అమెరికాలో జరిగిన దొంగతనం కానీ, లోగడ జరిగిన దొంగతనాలు కానీ, వీటిని మనం అర్థం చేసుకోవాలా. వీడికి ఏమి మోదాన్ని ఇట్లా ఏమి ఆదాన్ని ఎవరు ఏం చేయలేరు. అక్కడ వీళ్ళిద్దరు మన డాడీ మోడీ, ట్రంప్, కంపు వీళ్ళంతా దొంగల రొంపులో ఉన్నారు. ఈ కంపు ఒకరికి ఓకరింపు మనకు వాళ్ళ ఓకరింపు సంపంగి డాడీ మోడీ డాడీకి ఇంపు, అక్కడ ట్రంప్ కంపుకు ఇంపు.
కనుక ఈ విషయాలు మనం అర్థం చేసుకోకుండా కార్మిక వర్గ పక్షపాత సైద్ధాంతిక నిబద్ధతతోటి కమ్యూనిస్టు కళ్ళతోనే చూస్తేనే దీనికి సంబంధించిన విషయం అర్థమవుతుందండి. సరే ఆగాని చూసేది అమ్మ ఇది ఎందుకు ఆయన ఎవరో ఎలన్ మస్క్ అంటేవి, కరోనా వాళ్ళ కంపు ట్రంప్ వంటివి, అదాని అంటివి, ఓదాని వంటివి, డాడీ అండి మధ్యలో జగ్గుబాయ్ జగన్ ఏంది అని మీకు అనుమానం రావచ్చు. ఏం లేదు నాయన, ఏం లేదు. అనగానగా ఒక భారతదేశం, ఈ భారతదేశంలో ఆదాని అనుటోడు వాళ్ళ అమ్మ నాన్న పుట్టలే, మన డాడీ మోడీ వాళ్ళ అమ్మ నాన్న పుట్టలే, సాక్షాత్తు బ్రహ్మ ఈశ్వరుడి విష్ణు మహాశయుల ఆశీర్వచనాలతో ఆయన దేవతాపుత్రుడిగా జన్మించిండట. ఆయన అంటాడు, ఆయన కారణ జన్ములట, పత్రికలు టీవీలు చెప్తాను. ఆయన పుట్టుకట్లా, ఆయన జన్మాల జనన రహస్యం ఇట్లా, ఈ ఆదాని జన్మ రహస్యం. వీళ్ళు అమ్మ నాన్న ఉంటలేదండి. వీడి తల్లిదండ్రులు 150 కోట్ల మంది పుట్టిండు. మీకు అనుమానం వస్తే చెప్పండి. అరే ఈ భారతదేశంలో వ్యవసాయం చేసుకునే 70-80% భారత ప్రజల 30 లక్షల కోట్ల రూపాయలకి భారతీయ జనతా పార్టీకి కాంట్రాక్ట్ తీసుకున్నాడండి. వ్యవసాయం మొత్తం అదే 3 చట్టాల బిల్లు పెట్టడానికి కారణం అదే. భూగర్భంలో మా బొగ్గుబాయలని ఎక్కడ గుజరాతోడు, ఎక్కడ బొగ్గుట్ట ఖమ్మం జిల్లా వెళ్ళినందు, ఎక్కడ ఛత్తీస్గఢ్ మొత్తం బొగ్గుబాయలన్నీ వాడియే. రోడ్డు మీద రోడ్లన్నీ అవే. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్టు నుండి మొదలుపెడితే సూర్యాపేట వరకు, కాశ్మీర్ కన్యాకుమారి వరకు వాడియే. ఒకవేళ సముద్రాల్లో పోతుంటే ఓడరేవులు వాడియే, ఆకాశంలో పోతుంటే విమానాలు వాడియే. ఒకటని కదండి, భారత ప్రజానీకం 150 కోట్ల మంది భారత ప్రజానీక కష్టార్జితాన్ని వీడు కొట్టుకపోతా ఉన్నాడు. శ్రీరామచంద్ర మహాప్రభు, లక్ష్మణుడు, ఆంజనేయుడు, రామాయణం మనం చదువుతామండి. రామాయణం చదివితే అప్పుడు దశరథ మహారాజు భార్యలు సంతానం కోసం వాళ్ళు యజ్ఞం చేస్తే, యజ్ఞంలో అమృతం వస్తే అమృతం తాగితే వీళ్ళందరూ గర్భవతులు అవుతారు, మనకు తెలుసు. కానీ మన చీము నెత్తరు దారవేసి కింద పడితే వాటికి పుట్టినోడు వీడు ఆదానిగాడు. ఆదానిగాడు నీ జేబులో డబ్బులు, నా జేబులో డబ్బులు, బ్యాంకులో వేసిన డబ్బులు మొత్తం కొట్టుకపోయాయి. అవి బ్యాంకులలో డబ్బులంతా కొట్టుకపోయాయి. ఆ డబ్బుతోటి అమెరికాలో మీరు కూడా డబ్బులు కట్టండి రా నాయన. నేను మహాభారతం ఏమనంటే పాండవుల వంశము సూర్యవంశం అట. అంటే కర్ణుడు సూర్యుడికి పుడతాడు కదా, పాండవుల వంశం సూర్యవంశం. వీడు సూర్యుడికి పుట్టిండు, ఆడాడు సూర్యుడికి పుట్టిండు. ఎట్లా పుట్టిండు? ఇప్పుడు మొత్తం ఇక్కడ బొగ్గుబాయలతోటి, నీటితోటి, గాలి మరలతోటి, ధార్మిక పద్ధతులతో కరెంటు పుట్టిస్తుండంటే సూర్యుడితో సౌరశక్తితో మనం పుట్టిస్తాం కదా. మనకు పైసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేట్ పెట్టుకుంటూ దాన్ని ఫ్రీగానే వస్తుంది. అట్లా పెట్టాలనే 2011లో ఫ్రీ సోలారు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని మనం పెట్టినాం. వీడేం చేసిందంటే ఆదాని వచ్చిన తర్వాత, మోదానికి రూపాంతరం చెందిన తర్వాత భారతదేశంలో కాశ్మీర్ కన్యాకుమారి వరకు 150 కోట్ల మంది ప్రజానికానికి కరెంటు బిల్లు మీరు కట్టే బదులు నేను సోలార్ పెట్టేస్తా, ఇలాంటి వాళ్ళకి నేను పుట్టిన గనక ఈ సోలార్ బిల్లు నేను పెట్టిన తర్వాత వచ్చే డబ్బులని నేను దండుకుంటా, నాకు ఇంకా పెట్టుబడులు కావాలని అమెరికా పోయిండండి. అమెరికా పోయి అక్కడ కూడా చిలక కొట్టాడు. చిలక కొడితే అక్కడ గవర్నమెంట్ ముందే చెప్తారు, ఏమని చెప్తారు? బిడ్డ, మా చట్టాల ప్రకారం నువ్వు ఏ ప్రాజెక్టు తీసుకున్నా ఎవరికి లంచం ఇవ్వకుండా చేస్తున్నట్లు రాసేయాలి. నువ్వు లంచం తీసుకొని నీ దేశంలో ఓడిపోయినా అనుకో, జైలు పోయినా అనుకో, మా దేశంలో అంతా పెట్టుబడి పెడితే వాళ్ళ సంగతి ఎట్లా? మేము అందుకొరికి ముందు జాగ్రత్తగా మేము అగ్రిమెంట్ చేసుకుంటాం, మేము లంచాలు ఇవ్వలేదని. రైట్, లంచాలు ఇవ్వలేదని ఒక ఒప్పందం చేసిండు. కానీ వీళ్ళు లంచాలు ఇచ్చాడు 2000 కోట్ల పైచలకు పాలకులకు, భారతీయ జనతా పార్టీ పాలకులకు, వాళ్ళ శిశువులకే, వాళ్ళ అడుగులకు మరుగులెత్తే శిశువులకి, జగ్గుబాయ్ జగన్ లాంటి వాళ్ళకి లంచాలు ఇచ్చాడు. నెంబర్ 1. నెంబర్ 2,
అక్కడ వాళ్ళని మోసం చేసే రీతిలో వాళ్ళ దగ్గర డబ్బులు గుంజిండు. నెంబర్ 2, నెంబర్ 3 వాళ్ళని మొత్తం తప్పుదో పట్టించే రీతిలో వాళ్ళకి మొత్తం నష్టం కలిగించే రీతిలో ప్రవర్తించినందుకు శిక్షార్హుడుగా వాళ్ళు కేసు వేసిండు. న్యూయార్క్ ఒక కోర్టులో శిక్ష వేసిండు. దాంట్లో ఎవరికి డబ్బులు ఇచ్చినవరా అంటే ఇప్పుడు జగ్గుబాయి జగన్ దానికి 3 మాటలు చెప్పారు. ఇంకా ఉన్నది, దానికి డీటెయిల్గా ఉన్నది. ఆ డీటెయిల్ సంగతి పోన అవసరం, ఎందుకంటే వ్యాసం పెద్దది. జగన్ సరే ఆగాని ఊసేది. ఈ సందర్భంగా తన హయాంలో 1750 కోట్ల ముడుపులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు తాము సఖితో ఒప్పందం చేసుకున్నామని తప్ప అసలు తమకు ఆదానికి ఎలాంటి ఒప్పందమే లేదు పొమ్మంటున్నారు. జగన్ కు ఆయన పార్టీకి ప్రధాన శత్రువుగా ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు కూడా అన్ని వచ్చిన అవకాశం దీన్ని ఉపయోగించుకొని అవసరమైన తీవ్ర చర్యలు ప్రారంభించకపోగా మరింత సమాచారం సేకరించి స్పందిస్తామంటున్నారు. అదే జగన్ గురించి తప్ప మోడీ ఆదాయాల వేరు ఎత్తడాన్ని నిరాకరిస్తున్నారు. దీనిపై సుదీర్ఘ సంచలనాత్మక కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలు కూడా మోడీ అనుబంధాన్ని చల్లగా దాటేశాయి. అసలు మహారాష్ట్ర ఎన్నికల ముందు ఈ కుంభకోణం వస్తే భిన్నంగా ఉండేదని చాలా మంది అంటున్నారు. కానీ అలా రాకపోవడం కూడా యాదృచ్ఛికం కాదు. గతంలో ఆదాని కంపెనీలపై పరిశోధనాత్మక కథనాలు ఇచ్చిన పలువురు విలేకరులు, పత్రికలు, సెట్లు కూడా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నది మర్చిపోలేము. ఇప్పుడు కూడా ఎన్డీటీవీ వంటి పలు మీడియా వేదికలు తాము ఆదాని గ్రూపులకు సంబంధించిన సంస్థలమని కింద గమనించి తొలగించిన మరీ అనుకూల వార్తలు ప్రచురించాయి. అదేమీ లేకుండా రిపబ్లిక్ టీవీ వంటి ఆదాని పక్షం వహించాయి. దీని గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక మాట మాట్లాడదాం. జగన్ జగ్గుబాయ్ సంగతి మనకు తెలుసు. 1750 కోట్ల రూపాయలు కొట్టిండు. ఇదంతా ఒక విషయం. మరి ఇప్పుడు గబ్బర్ సింగ్ ఎటు పోయిండండి? గబ్బర్ సింగ్ బెల్ట్ పట్టుకుంటే టిక్షో 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 అని కలుతా. కిదరే మిస్టర్ గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్ ఎడిపోయింది నీ పవర్? రే బాలు బచ్చే పిల్లకాయకేం తెలుసు ఉండేలా దెబ్బ. సినిమాలో హీరోని చూసి నిజంగా మీరు హీరో అనుకున్నారు, ఇప్పుడు జీరో. దేశ భద్రతని, దేశ సంపదనని, ప్రపంచం మొత్తం మన భారతీయ పతాకాన్ని తెల్లని బూట్లకు దుడిచే రీతిలో జరుగుతుంటే కొద్దిగానే మీకు రోషం ఉండాలా, మూతి మీద మీసం ఉండాలా. మిస్టర్ పవన్ కళ్యాణ్ పలకవేమి, నీ చిలక పలుకులు పలకవేమి. మిస్టర్ చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకోడికి ముద్దు బిడ్డ, ఈ దేశాన్ని తగలబెట్టాడు ఆయన. మొత్తం ఆశయఖండంలో నెంబర్ 1. ఆయన ఎందుకు చేస్తాడంటే పొరపాటున కొడి ఎడమైతే పొరపాటు లేదే కాదు. ఈయన ఇసుండ్రమ్మంటే ఇల్లంతా నాదైంది. నేను ముఖ్యమంత్రినా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటే పోయింది. అక్కడ పప్పు అన్నారు కదా, నిన్న పప్పు అన్నాడు పవన్ కళ్యాణ్. ఎవరిని? లోకేష్ని కూకేసేసాడు అక్కడికి, అవతల పోయింది. ఇప్పుడు అక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ భూమిక మీద కనిపించేది పవన్ కళ్యాణ్. పొరపాటున పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ఏమని అన్నాడు అనుకో, వస్తుంది డీడీలు వస్తాయి, సీడీలు వస్తాయి, సుర్క్ చంద్రబాబు నాయుడు కలుపుతుంది. కరోనా 70 సంవత్సరం మొన్ననే కొడుకు చచ్చిపోయాయి, తమ్ముడు చచ్చిపోయాయి. నీకేమో జైల్లో పడితే బయటకు వచ్చాడు గ్యారంటీ ఉండదు. జైల్లో పడితే ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఎవరు ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడికి బదులు, చంద్రబాబుకు నాయుడు బదులు పవన్ కళ్యాణ్ వస్తాడు. కొడుకు పట్టాభిషేకం పోతుంది కనుక చంద్రబాబు నాయుడు బతికింది. చంద్రబాబు నాయుడు సంగతి ఇట్లా శివాల దగ్గర, శ్మశాన వాటికల దగ్గర, హిందూ శ్మశాన వాటిక దగ్గర సనాతన ధర్మం ప్రకారం సాధువేషంలో
హైందవ సనాతన ధర్మాన్ని కాపాడడానికి పవన్ కళ్యాణ్ పవర్ కోసం ఎదురు చూస్తుండు. పవన్ కళ్యాణ్ పవర్ కోసం ఎదురు చూస్తుండు. ఆదానిని ఏమన్నాడు, మోదానిని ఏమన్నాడు, నువ్వు స్పెషల్ స్టేటస్ ఇవ్వకున్నా పర్వాలేదు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కునే మెల్లగా చెక్కు 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 చెదరకుండా ఆదాని జేబులోకి పోతుంటే చెప్పనే ఎప్పుడు. చూడండి ఎవరి అధికార దాహం. ఇక్కడ భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ, అమెరికాలో ట్రంప్ పదవి వ్యామోహం, ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల పదవి వ్యామోహం. ఈ వ్యామోహాల మధ్య ఇక్కడ భారతదేశంలో 150 కోట్ల మంది ప్రజానికానికి సంబంధించింది కానీ ప్రపంచ శ్రామిక జనాల కష్టారీతాన్ని కొట్టుకపోతున్న ఎలన్ మాస్క్ లాంటి దొంగల విషయంలో కానీ ఎవరు కూడా ఉలకట్లే పలుకొట్లే. పత్రికలు మొత్తం ఏదో 1-2 మాబోటి పత్రికలు టీవీలు పేపర్లలో వస్తున్నాయి తప్ప అసలు విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. ఏం లేదండి దీంట్లో సింపుల్. నేను నూరంగా బొరుసుల రోజులు నుండగా అవుతా ఉంటాను. మనం ఊరికే చెప్పుకోవాలా, చెప్పిన మాట చెప్పుకోవాలా. ఎవరు ఆదాని ఎవరు, ఎక్కడ పుట్టినోడు వాడు, ఎక్కడ పుట్టిండు వాడు, మాయి ముంత ఎక్కడున్నది, బొడ్డు కోసిన మంత్రసాని ఎక్కడున్నాడు, మన ఊరోడా, మన పాలోడా, మన గట్టు పక్కనోడా, గుజరాతోడు వజ్రాల దొంగ జేమ్స్ బాండ్ 007 నడుస్తుంది చూడు, అట్లా వీడు వజ్రాల దొంగ. ఈ వజ్రాల దొంగ దొంగతనం చేస్తున్నప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు జైలుకు పోయినప్పుడు ఆ ప్రాంతంలో గుజరాత్ ప్రాంతంలో ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ నరహంతకుడుగా 2000 మంది మైనార్టీ వర్గాలని, ముస్లిం బిడ్డల్ని, క్రైస్తవ బిడ్డల్ని, మాదిగ బిడ్డల్ని, మాల బిడ్డల్ని, దళిత బిడ్డల్ని, బహుజన బిడ్డల్ని రక్తాన్ని అక్కడ మొత్తం వెల్లువల్ల మొత్తం అక్కడ రక్తపాతం సృష్టిస్తుంటే నేనంటున్న మాట కాదు కదా. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశంలో ఉన్న పత్రికలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పత్రికలు, ప్రపంచవ్యాప్తంగా టీవీలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి పార్లమెంట్ లో కూడా చర్చ జరిగిందా జరగలేదా? అమెరికాకు మోడీని రానియకుండా అడ్డుపడ్డదా లేదా? ఆ టైంలో వీడు ఆ బ్యాంకుని ఈ బ్యాంకును ముంచి 50,000 కోట్లు సంపాదించిండండి. యాదానంటాడు చలో. ఎప్పుడే మనం కల్నాయకులను కోరుకుంటున్నాం కదా, మనం గాంధీలను మనం గాడ్సేను పూజించే రివర్స్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ లంబడిక అయిపోయింది మొత్తం రాజకీయాలు మొత్తం. ఇప్పుడు గాంధీని స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీని గుర్తు చేయవు, మహాత్ముడిని గాడ్సేన్ అంటాం. నాయకులు గుర్తించాం. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న ప్రకాష్ కరాతల్లి, బృందా కరాతల్లి అంటులను మనం చూడం. ఇల్లు వాకిల్ లేకుండా పెద్ద గొప్ప చదువు చదివి ఎంత కమ్యూనిస్టులరా ఎంత మంత్రులు వాళ్ళని మనం చూడం. సుభాష్ చంద్రబోస్ తో తుపాకి పట్టుకొని గన్ను పట్టుకొని లక్ష్మీ సేగల్ ఆమె నడిచే దేశం మన దేశం. కనుక ఈ కల్నాయకు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయిన తర్వాత 2022 బడ్జెట్ ప్రకారం ఊరికే చెప్తానే మీరు వినాలా. 2022 బడ్జెట్ మన 150 కోట్ల మంది బడ్జెట్ 45 లక్షల కోట్లు. కానీ ఆధారదే 50,000 కోట్ల నుండి 18 లక్షల కోట్ల రూపాయలు. ఈ 18 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ వచ్చినాయి? వాడి అయ్యే జాగిరా, వాడి అప్ప జాగిరా. పార్లమెంట్లో ఏం జరిగింది చూడ, మొత్తం పార్లమెంటులో గొడవలు పెడుతుంటే ఇట్లా నరేంద్ర మోడీ చూడడం, అమిత్ షా ఇట్లా చూడడం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అది ఏమన్నావో నాకు అర్థం కాని విషయం. భారతదేశ బ్యాంకుల నీ సొమ్ము నా సొమ్ము మొత్తం కొట్టుకపోయి ప్రపంచం మొత్తం జగజ్జంగా తిరుగుతుంటే ఈ ముగ్గురి పాత్ర ఇట్లుండేనండి. అప్పుడు అన్నారు విశ్లేషకులు, వడ్డించేటోడు మనోడు ఉన్నాడు కనుక వాడు ఏమనుకున్నా పెడతాయి. ఆధారికి బోధనే ఉన్నాడు కనుక వినామే ఉన్నాడు కనుక ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు కూడా ఇంతేనండి, ఇప్పుడు కూడా ఇంతే.
అమెరికాలో అమెరికాలో 3-4 రకాల ముఖ్యమైన కేసులు. చీటింగ్ చేసిండు, చలో మోసం చేసిండు, చలో సైబర్ క్రైమ్ కింద పడ్డది, అక్కడ కంపెనీ అక్రమ పద్ధతులు పెట్టిండ్రు, అక్రమ పద్ధతుల్లో లంచాలు తీసుకున్నారు, అక్కడ పెట్టుబడి పెట్టేటోళ్ళు, ఇవన్నీ రకరకాల కేసులు ఉన్నాయి కదా. మా అంటే 30-40 కోట్ల రూపాయలు ఫైన్ వేస్తారు, జైలు 25 సంవత్సరాలు జైలు పడేది ఉంటుంది. అయినా అక్కడ ఈ చిన్నన్నకి పెద్దన్న అక్కడ వీళ్ళిద్దరు అన్నదమ్ముల అనుబంధం. మోడీ ట్రంప్ ఇద్దరు కలిసి అక్కడ ఎలన్ మాస్క్ ని ఇక్కడ ఆదాని కాపాడే క్రమంలోనే ఈరోజు బీన్స్ అక్కడ ఉన్నామే ఈరోజు చెప్తుందన్నట్టు అక్కడ ఏమి కాదు ఈయనకి. కానీ ఇది జనాలరా దొంగలు ఊర్లు పంచుకున్నాం కాదు, దొంగలు ప్రపంచాన్ని పంచుకుంటున్నారు. మేము ఏదో అధికారం చంద్రబాబు నాయుడు తోటి లేదా పవన్ కళ్యాణ్ తోటి నితీష్ తోటి మేము అధికారం రాగలిగినామని పై అనుకున్నప్పుడు కూడా కొడితే గింగిరాలు తిరిగిందా లేదా భారతీయ జనతా పార్టీ? 400 సీట్లు టార్గెట్ ఏమైంది? 370 సీట్ల టార్గెట్ ఏమైంది? అసలు గవర్నమెంటే ఫామ్ చేసుకునే స్థితులు ఉంటే వాళ్ళ ముగ్గురుతోనే కదా. కానీ జనాలు శిక్ష ఖచ్చితంగా ఇస్తుంది. ఈ జనాలు చదువు సంధ్య లేని వాళ్ళు కదా, ఖచ్చితంగా శిక్ష నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇస్తారు. ఈ లెక్కలని శిశుపాలకుడి లెక్కలని చూస్తూనే ఉన్నారు. బ్యాంకుల డబ్బులు మొత్తం 18 లక్షలు కొట్టుకుపోయాడు. అరే నువ్వు చచ్చితే నేను చచ్చిపోతే నా పిల్లలకి ఏమైనా డబ్బులు పనిచేస్తాయని, మంచం పడితే పైసలు పడితే చచ్చిపోతే కనీసం చావుకు దినాలకి ఏడాది మసికి పనిచేస్తుందని ఎల్ఐసి కొడితే ఎల్ఐసి డబ్బులు కూడా 68,000 కోట్లు కొట్టుకుపోయిందండి. ఇప్పుడు ఈ డబ్బులు పట్టుకపోయి ఇక్కడ డబ్బులు లేకున్నా, ఇప్పుడు పెట్టుబడులు ఉన్నట్టు మళ్ళీ ప్రపంచంలో బంగ్లాదేశ్ చూడు, ఇండోనేషియాను చూడు, శ్రీలంకను చూడు, ఆస్ట్రేలియాను చూడు, కెనడాను చూడు, మొత్తం దేశాలను కూడా ముంచేస్తే హిడెన్బర్గ్ అనే అమెరికను ఒక స్వచ్ఛంద ఇన్వెస్టిగేషన్ విషయం మొత్తం బయట చెప్తే ఏం చేసినప్పుడు పార్లమెంట్లో గొడవ జరుగుతూ ఉంటే ఏం జరిగింది? అసలు కథలోకి వెళితే మామూలు మనుషులు కూడా అందరి మలుపులతో నిండి ఉందండి. పునర్వినియోగానికి ఇంధనాలు, రెన్యూబుల్ పెంచాలనే ఆలోచన ఇప్పటిది కాదు. పవన్, సౌర, బయో విద్యుత్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అయితే వాటిని ప్రోత్సహించేందుకు సెకీని ఏర్పాటు చేశామని చెప్పిన ఆదానికి రాచబాటైంది. సౌర విద్యుత్ అమ్మకం కోసం సెకీ ముందు ఒప్పందాలు చేసుకుంది. ఇదే లెటర్ ఆఫ్ అవార్డు LOA. దాంతో అమ్మకానికి సిద్ధమని వీరు బయలుదేరినా ఆ రేట్ల మోతకు ఎవరు ముందుకు రాలేదు. రాష్ట్రాల ప్రభుత్వాల వెనుకబడ్డాయి. అప్పుడు ముందుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. మరి 4 ప్రభుత్వాలు కూడా అధిక రేట్లకు డిస్కములతో సెకీకి పవర్ సేల్స్ అగ్రిమెంట్స్ PASA చేయించింది. తర్వాత ఆదాని హుజూర్ కంపెనీలు సెకీతో అధిక రేట్లకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ PPAలు చేసుకున్నాయి. సెకీతో ఒప్పందాలు చేసుకుంటున్న నిజానికి దాని ద్వారా PSలు PPAలను కలగలిపి వేల కోట్ల రూపాయలు పెంచుకోవడం ఇక్కడ పథకం. ఆదాని పవర్ కార్పొరేషన్ అక్రమంలో సౌర విద్యుత్ పథకాలు చేజిక్కించుకుంది. అంతకుముందు PSలు పొందిన లంచాలు ఇవ్వలేక చెతికిలబడిన అజార్ పవర్ కంపెనీని కూడా తనతో 2,000 కోట్ల ముడుపులు ఇవ్వడం లేదా ఇస్తానని ఆఫర్ చేయడం ఇందుకోసమే. నెంబర్ 1తో సహా ఏపీ ఉన్నతాధికారులకు ఇచ్చినట్లు ఇందులో పేర్కొన్న షేర్లు ఇవ్వలేదు. నెంబర్ 1 ముఖ్యమంత్రి మాత్రమే కనుక 2019-2024 మధ్య ఉన్నది ఆయనే కాబట్టి ఆ సమయంలోనే ఈ ముడుపులు ముచ్చటగా జరిగిందనేది ఇక్కడ అంచనా. వైసీపీతో సహా మిగిలిన 4 రాష్ట్రాల ప్రతినిధులు DMK, BJD నాయకులు తాము సెకీతో ఒప్పందం చేసుకున్నామని కనుక ఈ ఆరోపణలతో సంబంధం లేదని వాదిస్తున్నారు. కాశ్మీర్లో అప్పుడు రాష్ట్రపతి గవర్నర్ పాలన నడుస్తుంది. కరెంటు బిల్లు వేసింది మనం చూడాలంటే ఇబ్బంది పడతాం. ఈ సెకిలేంది బుక్కిలేంది సెకిలేంది సంకల గురించి వీటి గురించి చెప్తా వినండి. ఇప్పుడు ఈ హుజూర్ కంపెనీ అనేది బినామీ కంపెనీ. ఎవరిది? అమెరికాలో మోదాని ఆదానిలో కంపెనీ ఉన్నదండి.
అసలు ఇక్కడ పూర్యం ఉత్తనే వచ్చే కరెంటుని ఉత్తగా గవర్నమెంట్ పెడితే అయిపోతుంది అసలు కరెంటు బిల్లులు. రాజశేఖర రెడ్డి ఇక్కడ ఉన్నప్పుడు కరెంటు ఉచిత కరెంట్ ఇచ్చినట్లు, కేసీఆర్ తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఇచ్చినట్లు ఇంకా రకరకాల పద్ధతులు చేయొచ్చు. అయితే ఈయన ఏం చేసిందంటే, మనం ఈ కార్పొరేషన్ సౌర విద్యుత్ కేంద్రం సంబంధించిన సోలార్ పవర్ కార్పొరేషన్ పెట్టినప్పుడు ఫ్రీగా చేయడానికి పెడితే చాలా ఈయన కన్ను పడ్డదండి. వీడు కన్ను పడే సంపంగి నూనె ఈయన కంటించుడు బీజేపీకి అంటిస్తా ఉంటే ఈయన కేక్ పెట్టి తినిపించుడు. ఈ తినిపించుడు లెక్కలో వీళ్ళిద్దరు కన్నుబడి ఏమైందంటే చలో ఇద్దరు పంచుకున్నారు. ఆదాని మోదాని పంచుకొని చలో కాశ్మీర్ కన్యాకుమారి వరకు 150 కోట్ల మంది జనాలకు కావలసినంత కరెంటు సప్లై చేయొచ్చు. కరెంటు సప్లై చేసి మీటర్ పెంచొచ్చు. రైతులకు కథం కరెంటు కట్టు, మీటర్ కట్టు, నువ్వు డబ్బులు కట్టు, కరెంటు తీసుకో, లేకపోతే కట్టు అనే పద్ధతిని అట్లా కూడా దోపిడీ చేయాలనుకొని పెద్ద కుట్రకు పాల్గొన్నారండి. కుట్రకు పాల్గొనడం ఒక రకమైన మోసం. భారతదేశంలో డబ్బులు ఎత్తుకుపోవడం ధర్మమా? సనాతన ధర్మం గురించి చెప్పే దేశభక్తులారా, నీ సొమ్ము నా సొమ్ము భారత ప్రభుత్వం సొమ్మంతా ఎత్తుకొని పోతే ఇది నీత? అవినీతి కదా. ఈయన పెద్ద మనిషి నీతిమంతుడు ఎట్లయితాడు? ఈ డాడీ మోడీ నీతిమంతు ఎట్లయితాడు? దేశ సంపద మొత్తం 150 కోట్ల దేశ సంపద మొత్తం వీడికి తగలబెట్టడం పెద్ద అవినీతిమయం. మళ్ళీ పైపిచ్చు అక్కడ కూడా అమెరికాలో కూడా అక్కడ కూడా ఈ కమలం పువ్వు, తామర పువ్వు, అమెరికన్ తెల్లలకి చెవుల పువ్వు పెడదాం అనుకున్నాడు. పెట్టిందండి. పెట్టిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, అక్కడ ఏమైందంటే అక్కడ వాళ్ళని మోసం చేసుడు కాకుండా అవినీతిమయంగా ఈయన పరిచయం చేపిస్తాడండి. ఈయన పరిచయం చేసి ట్రంప్ మొత్తం ఆయన అంతా మొత్తం భారతదేశానికి సంబంధించిందంత కంపు చేయడం వల్లే ఇలాంటి నీతిమంతులట. అర్థం చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, అసలు మొన్న ఎవరొకైనా వీడియో పెట్టంటాడు, ఏమైందిలే ఇట్లా తీసిపడేస్తాడు. ఎందుకంటే అక్కడ దొంగలున్నారు, ఇక్కడ దొంగలున్నారు, వాళ్ళు కలుసుకుంటారు, దొంగలు చేసుకుంటారు. నష్టపోయింది ఎవడు? భారత ప్రభుత్వం. నష్టపోయింది ఎవరు? మొన్న 2 లక్షల కోట్ల రూపాయలు షేర్ మార్కెట్లు పడిపోయినట్టే. నీ పడిపోయినా మోదీ, నీ పడిపోయిన ఆదాని, నీ పడిపోయిన మోదానే నా మధ్యతరగతి కుటుంబాలు, నా పేద కుటుంబాలు, షేర్ మార్కెట్లో 1000 రూపాయల నుండి 10,000 రూపాయల దాకా ఇవ్వగలిగే ఉద్యోగస్తులు, ఏమైనా డబ్బులు వస్తాయేమో వడ్డీకి ఇచ్చేదానికంటే దీంట్లో ఎక్కువ పడితే భాగ్యలక్ష్మి టికెట్ల కన్నా అనుకొని పెట్టిన వాళ్ళు 2 లక్షల కోట్ల రూపాయలు ఖతం అయిపోయింది. నష్టమైంది ఎవడు? భారత ప్రజానికం. అంటే భారతదేశ ప్రజానికాన్ని, ప్రపంచాన్ని మొత్తం నాశనం చేసుకుంటా, నష్టాల పాలు చేస్తూ ఈరోజు మమ్మల్ని ఏమీ చేయలేరులే అని అంటానండి. కానీ ఇదంతా గమనాలు పెట్టుకోవాలి. ఇది ఎవరికి నష్టం? నువ్వు మోడీ, నీ చౌకీదారుని అంటే కదా, నువ్వు కాపలదారుడు అంటే నువ్వు భారత ప్రభుత్వానికి కాపలదారుడు ఉన్నావా? భారత ప్రజల కష్టార్జితమైన బ్యాంకులకు కాపలదారుడు ఉన్నావా? భారతదేశానికి సంబంధించిన షేర్ మార్కెట్లు పెట్టిన మధ్యతరగతి బిడ్డలు వాళ్ళు పెట్టిన దాంట్లో నువ్వు కాపలు ఉన్నావా? నువ్వు ఆదాని కాపల్లో, ఎలన్ మాస్క్ కాపల్లో, తెల్లోని కాపల్లో. నీ ఉపన్యాసాలు, నీ డైలాగులు, మీ నినాదాలు స్వదేశీ, మీరు చేసేది విదేశీ దొంగతనాలు. వీటికి మీరు కాపల. ప్రజలారా మీరు ఇది గమనించండి. అయితే ఆదాని ఎనర్జీ, ఉజూర్ ఈ 2 కంపెనీలు అమెరికాలో నమ్మదై ఉన్నాయి. ఆ దేశ చట్టాల ప్రకారం అక్కడ వ్యాపారం చేసే కార్పొరేట్ కంపెనీలు మరో దేశంలో లంచాలు ఇచ్చిన శిక్షణమే. ఈ ప్రకారం అమెరికాలో $300 కోట్ల నిధులు సేకరించిన ఆదాని గ్రూప్ తాను వ్యాపారం పెంచుకోవడానికి 2,000 కోట్ల లంచంగా ఇచ్చాననేది దాచిపెట్టడం నేరం. న్యాయశాఖ అక్కడ నేరుగా కేసులు నమోదు చేయవచ్చు. తర్వాత అవి 2 దేశాల్లో విచారణ వెళుతాయి. ఈ కేసు ఈ విధంగా వచ్చిందే. లంచాల నోట్స్ కూడా విడుదల చేశారు, కానీ అందులో షేర్లు దాచిపెట్టారు. ఈ వ్యవహారంలో భాగస్వాములైన సాగర్, ఆదాని వంటి వారి ఫోన్ మెసేజ్ల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. వీటిపై విచారణ దశలో ఒక పద్ధతి ప్రకారం అయితే షాకిన వారి వివరణ తీసుకొని మందలింపు లేదా జరిమానా, శిక్షణ చర్యలు, అరెస్టు వంటిది చేయవచ్చు. కొన్నిసార్లు కోర్టులు వరకు వెళ్ళవచ్చు కూడా. ఇప్పుడు నిర్దిష్టంగా ఏమి జరుగుతుందనేది చెప్పలేకున్నా వైట్ హౌస్
భరోసా ఇస్తున్నది కనుక ఎలాగో ముగించవచ్చు. దేశంలో అవినీతి జరిగితే మీరు అవినికలో విడుదల చేయడం మా సర్వ బహుమత్యానికి భంగకరమని మాజీ విదేశాంగ కార్యదర్శి. ఇప్పుడు అక్కడ ఎలాన్ మస్క్ కి ఇక్కడ ఆదానికి పాలకులంతా పెద్దోళ్ళైతే బావాలండి, చిన్నోళ్ళంతా బామార్దులు. పెద్దోళ్ళంతా ఉన్నోళ్ళకే పెద్దోళ్ళంతా పెద్ద వయసు ఉంటే బావలు. బావా ఎప్పుడు వస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్ముని దుర్యోధనుడు భీముడు అడిగినట్లు వీళ్ళని మందలిస్తారు అంతే. ఏమి మర్యాద ఏం కాదు, మర్యాద కొద్దిగా ఉండదు. అక్కడ చిన్నలు ఉన్నారు అనుకో, వీళ్ళు పక్క మేనత్త కొడుకులు, ఆదానికి ఎలాన్ మస్క్ మేనత్త కొడుకులు కనుక ఆ కేసు అయిపోతుంది. నీ సొమ్మ నా సొమ్మ జనాల సొమ్ము, పంచుకోండి, నంచుకోండి, దంచుకోండి, దాచుకోండి, పెంచుకోండి, జనాలను మాత్రం మోసం చేసుకోండి. ఇదండి, ఇది లేటెస్ట్ ధర్మం, ఇది సనాతన ధర్మం, ఇది విదేశాంగ విధానం, ఇది సనాతన విధానం, ఇది నీతి అవినీతికి మధ్య జరుగుతున్న ఘోరాతి ఘోరమైన యుద్ధం అట, కురుక్షేత్రం అట. విన్నారా జనాల? చిన్న దేశాలు చెప్పే పాఠం వినండి. చిన్న దేశాలు, చిన్న చిన్న దేశాలు, బుల్లి దేశాలు, బుడ్డ దేశాలు భారత ప్రజానికానికి ఘనపాటి మేరా భారత్ మహాన్. వినండి ఏమేమి గుణపాఠాలు. కర్ర కాచి వాత పెట్టినట్టు ఎట్లెట్లా ఆదాయానికి ఎట్లా పెట్టింది మీరు చూద్దాం. గతంలో ఆదాయాన్ని అక్రమంగా రుణాలు సేకరించిందని, షేర్ల మాయాజాలంలో చేసిందని ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఇలాంటి వాదనలతోనూ సాంకేతిక సమర్థనతోనూ సరిపెట్టారు. ఇప్పుడు ఈ వాదనలన్నీ కూడా అట్టే నడుస్తున్నట్లు కనిపిస్తుంది. దీని వల్ల కూడా దేశానికి నష్టమే. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు పేర్లు బయట పెట్టకుండా కప్పిపుచ్చడం అంటే బ్లాక్ మెయిల్ చేయడానికి అవకాశం, తద్వారా మన ప్రయోజనాలు బలిపెట్టి తమ స్వార్థం సాగించడం జరగవచ్చు. కనుకనే దీన్ని ఇంతటితో వదిలిపెట్టడం ప్రమాదకరం. సమగ్రమైన దర్యాప్తు జరిపి దోషులను శిక్షించడంతో పాటు వ్యవస్థలో లొసుగులు చక్కదిద్దడం అవసరం. ఏపీ వరకు చూస్తే ఆదాయాలలో ఒప్పందాలు రద్దు చేసుకోవడం, అవినీతిని ఎలా జరిగిందో తెలుసుకోవడం కీలకం. వీరికి కట్టబెట్టిన వేల ఎకరాలు, రేవులు, విమానాశ్రయాలు, కాంట్రాక్టులు ఉపసంహరించాలి. సాంకేతిక వివరాలు, సాక్ష్యాధారాలు లేవని పేరుతో కళ్ళ ముందు కనిపించి భాగవతాలను కూడా కప్పిపుచ్చడం దారుణం. శ్రీలంక, కెనడా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ వంటి దేశాలు ప్రభుత్వాన్ని ఆదాని ఒప్పందాలను రద్దు చేయడం, తనిఖీ చేయడం చూస్తున్నాం. కానీ స్వదేశంలో మాత్రం ఆయనకు అక్రమాలు నల్లేరు మీద బండిలా నడిచిపోతున్నాయి. అయితే ఐలెస్సా పడవెళ్ళిపోతుందిరా ఓ నావికుడా అన్నట్లు మన డాడీ మోడీ నాయకుడై కల్లాయకుడై ఆహాన్ని ఎక్కించుకొని మోడాన్ని ఎట్లా నడుపుతుందో చూడండి. తనిఖీ చేయడం చూస్తే కానీ స్వదేశంలో మాత్రం ఆయన అక్రమాలు నల్లేరు మీద బండిలా నడిచిపోతున్నాయి. అయితే మోడీ సర్కార్ కూడా ఎల్లకాలం అవినీతిని కొండ చెలను కాపాడలేదన్నది స్పష్టం. అక్కడ చూడండి, చిన్న దేశం, రావణ దేశం, శ్రీలంక దేశం కమ్యూనిస్టులు ఉరికిచ్చి తరిమి కొట్టిండ్రు. ఆదానికి మొన్న ఎన్నికల ముందు అక్కడ రాజపక్ష, ఆ పక్ష, ఈ పక్షం మొత్తం మోదాని కలిసి కట్టుకొని మొత్తం శ్రీలంక ఆర్థిక వ్యవస్థని అతలా కుతలం చేసి పడేస్తే పెట్టుబడిదారి సమాజాన్ని కాళ్ళ కింద నల్చునుద్దు చేసిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఒకవైపు, శ్రీలంకల కమ్యూనిస్ట్ పార్టీలు ఒకవైపు ఎన్నికల ముందు ఏమని పిలిపించింది? ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం సర్వనాశనం విచ్ఛిన్నం చేసిన ఆదాని ఆస్తుల్ని అని పిలిపిస్తే అక్కడ యువకుడు, విద్యావంతుడు, విద్యార్థి నాయకుడు పోరాటానికి నాయకత్వం వహించి అక్కడ కమ్యూనిస్టులు పరిపాలన చేస్తుందా లేదా? మనమేం చేద్దాం? ఈ దొంగలకు సద్దులు పోసే వీడాట ఆదానట అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతా ఉంటే మనం గర్వించాలట. వీడి అయ్యే జాగిరి సొమ్ము అంతా దేశ సంపద ఎత్తుకపోయి ఇన్ని రకాల చీటింగ్లు చేస్తుంటే మనం గర్వించాలా? మన సొమ్మును, మన దేశ పరువు ప్రతిష్టని
ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మొత్తం అనిపించే రీతిలో చేస్తున్న ఈ దొంగల్ని పెంచుతున్న ఈ దొరల్ని పెంచుతున్న మీడియా మోడియా మాటలు ఎంత దేశద్రోహిగా ఉన్నాయో. జబలో భారత్ మాతకి జై అంటూ భారత్ మాతని ఎంత దారుణాతిదారంగా దేశభక్తి కదని దేశ విద్రోహానికి పాల్పడుతున్నారు. దేశభక్తులారా, ప్రజలారా గమనించండి. మన దేశం, మన సంపద, మన పరువు, మన ప్రతిష్ట కాపాడాలంటే ఆగాని మోగాలని ఆగాపాతంలో రాజకీయం నుండి మనం ఎప్పుడైతే ఎల్లగొడతామో, ఆస్తులు మొత్తం ఎప్పుడైతే మనం గుంజుకొని ఉంటామో, ఆస్తులు మనం ఎప్పుడైతే పంచుకొని ఉంటామో, శ్రీలంకను చూడండి, బంగ్లాదేశం చూడండి, కెనడాను చూడండి, ఆస్ట్రేలియా చూడండి, తిరుగుబాట్లు ఈరోజు అమెరికాలో కూడా తిరుగుబాటు బావట ఎగరేస్తున్నప్పుడు కూడా బుద్ధి, సిగ్గు, శరం, లజ్జ, జ్ఞానం ఏమాత్రం లేని ట్రంప్ మొత్తం ఆయన గణం మొత్తం ఈరోజు ఆదానికి మోదానికి మద్దతుగా ఉంటుంది. మీ మద్దతు ఎవరి కోసమో మీరు తెలుసుకోండి. దేశ బాగు కావాలా, ఉద్యోగం కావాలా, నికృష్ట దారిద్ర్యం పోవాలన్నా లేదా, ఉపాధి రావాలన్నా లేదా, ఉచిత విద్య వైద్యం అందాలన్నా లేదా, అధిక ధరలు తగ్గాలన్నా లేదా, వీడి మాయజాలండి దేశాన్ని కాపాడే. అట్లా చూడండి, దర్జా మనకంటే శ్రీలంకలో బాగా విద్యావంతులండి. మనం ఏలు ముద్రగాను మందు కొట్టడం, కోసినా లేదా, ముక్క పట్టినా లేదా, చుక్క పట్టినా లేదా, పిక్క పట్టిన ఇదే మనకి. చదవండి, రాజకీయాలు చదవండి, పేపర్లు చదవండి, టీవీలు చూడండి, ప్రపంచాన్ని చూడండి, దేశాన్ని కాపాడండి. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.